RRR మూవీతో పాన్ ఇండియా స్టార్ గా సత్తా చాటిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చెర్రీ నెక్స్ట్ మూవీ గురించి ఆయన అభిమానులంతా ఎంతో ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే మూవీ చేస్తున్నారు. అయితే శంకర్ వంటి దర్శకుడు చేతిలో పడ్డాక ఆ మూవీ రిలీజ్ ఎప్పుడు ఉంటుందనేది ఖచ్చితంగా చెప్పడం కష్టమే. ఆ తర్వాత రామ్ చరణ్ కమిట్మెంట్స్ ప్రకారం ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబుతో నెక్స్ట్ మూవీ ఉండబోతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గేమ్ చేంజర్ మూవీ కంప్లీట్ కాగానే రామ్ చరణ్ ఈ మూవీ సెట్స్ పైకి జాయిన్ కానున్నాడు. అయితే ఇప్పుడు RC16 కు సంబంధించిన కొన్ని విషయాలు మెగా ఫ్యాన్స్ కు టెన్షన్ పెడుతున్నాయి. ఉప్పెనతో మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ అందుకున్న బుచ్చిబాబు చెర్రీతో సినిమాను భారీ స్కేల్లోనే ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా కూడా పీరియాడికల్ మూవీగా వస్తుందని టాక్. ఈ ఇయర్ షూటింగ్ మొదలు పెట్టబోతున్న ఈ సినిమా నెక్స్ట్ సమ్మర్ రిలీజ్ టార్గెట్ తో వస్తున్నారన్న వార్త ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతోంది. నిజానికి ఈ పాన్ ఇండియా రిలీజ్ అనుకుంటున్న ఏ సినిమా అయినా కనీసం 2 ఏళ్లు సెట్స్ మీద ఉంటుంది. అలాంటిది RC16 ఈ ఇయర్ మొదలుపెట్టి నెక్స్ట్ సమ్మర్ రిలీజ్ అంటే ఎలా అంటూ ఫ్యాన్స్ డౌట్ పడుతున్నారు. అంత బడ్జెట్తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీని అంత త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ ప్రశ్నిస్తున్నారు. హరిబరిగా మూవీని కంప్లీట్ చేస్తే బుచ్చిబాబు అనుకున్న రేంజ్లో మూవీని పూర్తి చేయగలడా? చెర్రీకి వావ్ అనిపించేలా హిట్ను అందించగలడా అంటూ డౌట్ పడుతున్నారు. ఇక ఇప్పటికే RC16 సమ్మర్ రిలీజ్ బై డౌట్ మీద ఉన్న మెగా ఫ్యాన్స్ కు మరో టెన్షన్ కూడా వేటాడుతుంది. రీసెంట్ గా AR రెహమాన్ బర్త్డే సందర్భంగా RC16 కు ఆయనే సంగీతం అందించబోతున్నారన్న విషయాన్ని అధికారికంగా ప్రకటించారు చిత్ర బృందం. అయితే అప్పటికి పూర్తిగా చరణ్ అభిమానులు ఎగ్జైట్ అయిన ఆ తర్వాత రెహమాన్ కు సంబంధించిన నెగిటివ్ సెంటిమెంట్ గుర్తుకు రావడంతో ఇప్పుడు టెన్షన్ పడుతున్నారు. తెలుగులో రెహమాన్ సంగీతం అందించిన ఒక్క సినిమా కూడా ఇప్పటిదాకా హిట్ అవ్వలేదు. డబ్బింగ్ సినిమాలకు ఎవర్గ్రీన్ మ్యూజిక్ అందించడం రెహమాన్ టాలీవుడ్ హీరోలకు మాత్రం అస్సలు కలిసి రాదు. ఆయన మ్యూజిక్ అందించిన స్ట్రెయిట్ తెలుగు సినిమాలు అట్టర్ ఫ్లాప్ గా నిలిచాయి. దీంతో ఆయన తెలుగు సినిమాలకు కాస్త దూరంగానే ఉంటూ వస్తున్నారు. కానీ ఇప్పుడు రామ్ చరణ్ నెక్స్ట్ మూవీకి రెహమాన్ మ్యూజిక్ అందించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. దీంతో ఈ నెగిటివ్ సెంటిమెంట్ ను తలుచుకొని మెగా ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. కొంతమంది మాత్రం RC16 మూవీకి అందించబోయే మ్యూజిక్ తో ఈ నెగిటివ్ సెంటిమెంట్ ను రెహమాన్ బ్రేక్ చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. మరి మెగా ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతున్న ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి మరి.